నమస్కారం. వెల్లా న్యూస్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొల్లాపల్లి మండలంలో టీడీపీ సభ్యత్వ నమోదు. నూజెండ్ల నూతన రేషన్ డీలర్లకు సరుకు అందజేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి పెమ్మసాని నాగేశ్వరరావు సూచించారు. ఈ సందర్భంగా బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సభ్యత్వ నమోదుతో ప్రతి కార్యకర్తల కుటుంబ సభ్యులకు బీమా, ధీమా కల్పిస్తున్న తెలుగుదేశం పార్టీ 100 రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకుందామన్నారు. సభ్యత్వ నమోదు చేసుకుంటే 5 లక్షల రూపాయల ప్రమాద బీమాకు 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు అందజేయడం జరుగుతుంది. అర్హత పొందే అవకాశమును సద్వినియోగం చేసుకోవచ్చునని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సూచించారు. తెలుగుదేశం పార్టీ నూతన సభ్యత్వ నమోదు, గత సభ్యత్వ రెన్యువల్, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రజలు చేసుకోవలసిందిగా ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రారంభించడం జరిగింది. చాలా చురుగ్గా, చాలా బ్రహ్మాండంగా స్పందన అయితే ఉంది. ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, మరి లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలంతా కూడా ఆకర్షిత అవుతూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా తండాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సభ్యత్వం చేర్చండి, తెలుగుదేశం పార్టీలో మేము కూడా సభ్యులుగా ఉంటాం మరి అని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ మరి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యక్రమాలు అమలు చేయటం జరుగుతూ ఉంది. మరి సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తి మరి 100 రూపాయలు, మరి 2 సంవత్సరాలకి 100 రూపాయలు సభ్యత్వ రుసుము చెల్లించినట్లయితే సంవత్సరానికి 50 రూపాయలే. మరి ఆ విధంగా ఏదన్నా దురదృష్టవశాత్తు మరి మరణం సంభవించితే, మరి యాక్సిడెంట్ మరణం కానివ్వండి, పిడుగుపడ్డ కానివ్వండి, పాము కాటు కానివ్వండి, ఈ విధంగా మరి మరణం సంభవిస్తే 5 లక్షల రూపాయలు మరి బీమా సౌకర్యం మరి కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 10,000 రూపాయలు మరి మట్టి ఖర్చులు కూడా ఇవ్వాలని ఆలోచన మరి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి లోకేష్ బాబు గారు ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మరి చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఉన్నటువంటి మరి ఈ సందర్భంలో మరి పెన్షన్లు పెంచడం కానివ్వండి, ఉచితంగా మహిళలకి మరి ఆర్టీసీ బస్సులు మరి ప్రయాణం కానివ్వండి, మరి పేదవాళ్ళకి మరి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడబిడ్డలకి నెలకి 1,500 ఇచ్చేటువంటి సూపర్ 6 కార్యక్రమం కానివ్వండి, ఈ విధంగా మరి రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు మరి అన్నదాత కార్యక్రమం కింద ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, సూపర్ 6 కార్యక్రమాలు ఒక్కొక్కటి అమలు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రైతులు, మరి పేదలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై మరి ఈరోజు సరకొండపాలెం తండాలో చాలా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పినటువంటి మాటను వెంటనే అమలు చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు వినుకొండలో సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆవరణలో ఉన్నటువంటి సచివాలయం వద్ద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు
గ్రామాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయా ఇళ్ల స్థలాల్లో పట్టణాలకు దూరంగా నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించడం జరిగింది. అందులో చాలా మంది పేదలకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అదే విధంగా హామీ ఇస్తూ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదవాళ్లకు 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో గృహ లబ్ధిదారులందరూ కూడా గృహాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి టిడ్కో గృహాలను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రకటించి ఉన్నారు. గత ప్రభుత్వం 1 సెంటు స్థలం మాత్రమే పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ సెంటు స్థలంలో ఏ మాత్రం కూడా ఇల్లు చాలక ఆయన ఆ ఇంటి స్థలానికి కేటాయించిన 1,80,000 రూపాయలు చాలక పేద ప్రజలు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ సెంటు స్థలాలు అలాగే ఖాళీగా పడి ఉన్నాయి. మేము ఈ సందర్భంగా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే సెంటు స్థలాలు కేటాయించి చిన్న బాత్రూమ్ లాంటి ఇల్లు కట్టించాడో వాటినన్నింటినీ ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎవరైతే చాలక ఈ 1,80,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు చాలక ఇల్లు నిర్మించుకోకుండా ఎవరైతే ఉన్నారో ఆ పేదలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆ స్థలాల్లో ఉన్న ఇళ్లని స్వాధీనం చేసుకొని ప్రతి ఒక్కరిని లిస్ట్ అవుట్ చేసి ప్రతి ఒక్కరికి 2 సెంట్ల స్థలాన్ని కేటాయించి ప్రభుత్వం ఒక్కొక్క గృహానికి ఇస్తానన్న 4 లక్షలు చాలవు, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఈ ప్రభుత్వం మరొక పని చేయవలసి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల్ని వంచి 30 లక్షల ఇళ్లు ఇస్తున్నాను, ఇళ్ల స్థలాలు ఇస్తున్నానంది. కనీసం దేశ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయాలి. 30 లక్షలకి అక్కడక్కడ 1,00,000 ఇళ్లు కూడా పూర్తి చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల్ని వంచింది. ఇవాళ చూడు 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తున్నారంటే ఎంతమంది పేదవాళ్ళు ఆశతో వచ్చారో ఇక్కడ ప్రజలందరూ గమనించాలి. గడిచిన వైసీపీ గవర్నమెంట్ లో డీలర్లుగా పనిచేసిన వాళ్ళ దగ్గర నిల్వ ఉన్న సుమారు 300 క్వింటాల రేషన్ బియ్యం సరుకులను ప్రస్తుతం పనిచేస్తున్న కొత్త డీలర్లకు సరుకులు అప్పగించకుండా సిఎస్డిటి విద్యాసాగర్ కాలయాపన చేస్తున్నారని నూజెండ్ల మండలంలోని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. సుమారు 300 క్వింటాల బియ్యంకు లెక్కాపత్రం లేకుండా డీలర్లు సిఎస్డిటికి కుమ్మక్కై మింగేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి డీలర్లకు బియ్యం పంపిణీ చేసి గ్రామస్తులకు సకాలంలో సరుకులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మండలంలోని టీడీపీ సీనియర్ నాయకులు బచ్చు ఆంజనేయ రెడ్డి, నక్కా బుల్లేశ్వర్ రెడ్డి, లగడపాటి సూరిబాబు, కంచుమాటి తిరుపాలు, నిడమనూరు శ్రీను తదితరులు తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. తహసీల్దార్ గారి ఆఫీసు యందు తహసీల్దార్ గారికి మన మండలంలో దాదాపుగా 6 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ 6 షాపులకు కూడా గత ప్రభుత్వంలో డీలర్లుగా చేసినటువంటి వారు అవకతవకలపై పాల్పడి బియ్యం సక్రమంగా ఇవ్వకపోగా ఆ క్రిమినల్ కేసు కూడా కట్టలేదు. అందువల్ల ఆ బియ్యము లైవ్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్లో ఇప్పుడున్నటువంటి డీలర్లు సరుకు ఇవ్వడానికి
ఆ సరుకు అనేది పాతది లైవ్లో చూపించడం వల్ల సరుకు రిలీజ్ కాక ఈ నెల ఇప్పటి వరకు కూడా ఈ 6 షాపుల్లో బియ్యం పంపిణీ జరగలేదు. గతంలో సిహెచ్డిటికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ అందరికీ కూడా ఈ విషయం మీద తెలియజేశాము. అయితే ఎంత చెప్పినా కానీ ఆ సిహెచ్డిటి పాత డీలర్లతోటి కుమ్మక్కై వారి మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు కానీ కేసు కానీ కట్టకుండా వదిలేయటం వల్ల, అదేవిధంగా దానికి సరిపడా ఎంత అవుతుందో కాస్టు ఆ రేషన్కి దానికి కట్టకుండా ఆ కేసును నీరుగార్చి వాళ్ళతో కుమ్మక్కై ఈ యొక్క రేషన్ బియ్యాన్ని పక్కదోవ పెట్టడం జరిగింది. దీన్ని సక్రమంగా మరలా ఇప్పుడు జేసీ కానీ అదేవిధంగా డిఎస్ఓ గారు కానీ సిహెచ్డిటి మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ దీని మీద ఇబ్బందులు జరిగిన వాటన్నింటిని కూడా సరిచేసి ఈ నెల ఈ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని, విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు 6 షాపులకు సంబంధించినటువంటి రేషన్ డీలర్లు అందరూ కూడా వచ్చి ఈరోజు వినతి పత్రం ఎంఆర్ఓ గారి ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ సిహెచ్డిటి దీని మీద దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఆయన సమాధానం కూడా రెక్లెస్గా ఉంటుంది. ఆయన మనం అడిగితే పోయి పై వాళ్ళని అడగాలి, డిఎస్ఓని అడగాలి, ఇది కమిషనర్ ఆఫీస్లో దీన్ని ఆ లాగిన్లో తీసేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? వాళ్ళ మీద చర్య తీసుకోవాలన్నా, ఏదైనా మరలా సరుకు మళ్ళీ పంపిణీకి రిలీజ్ చేయాలన్నా కానీ ఈ యొక్క సిహెచ్డిటి కానీ లేకపోతే జేసీ గారు కానీ డిఎస్ఓ గారు కానీ దీని మీద చర్యలు తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత ఉండి కూడా బాధ్యతారహితంగా ఈరోజు దాదాపుగా పీడిఎస్ బియ్యం 229 క్వింటాళ్ళు, అదేవిధంగా మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి 54 క్వింటాల బియ్యం, ఇన్ని బియ్యం 6 షాపుల్లో ఈరోజు ఇప్పటి వరకు కూడా రిలీజ్ కాకుండా ఈ యొక్క ప్రజలకు పంపిణీ చేయకపోతే ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేసి ఈ రేషన్ బియ్యం ఎక్కడికి వెళ్ళినాయని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏ తప్పు ఎరగనటువంటి ఏ నేరం చేయనటువంటి ఈ డీలర్ల మీద ఈరోజు అనవసరంగా ప్రజలందరూ కూడా అభియోగం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క తప్పును సరిచేసి పాత డీలర్ల మీద యాక్షన్ తీసుకొని క్రిమినల్ కేసులను కట్టాలి, లేదంటే వారి చేత దానికి సంబంధించినటువంటి డబ్బులను కట్టించి దీన్ని తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ 6 షాపులకు సంబంధించినటువంటి పేర్లు కూడా చెప్తాను. మారెళ్ళ వారిపాలెం, బిఎఫ్ పాపురం, ముప్పరాజు వారిపాలెం, తనార్లపల్లి, ఖమ్మంపాడు, మూర్జాపురం, అల్లిబాయపాలెం, కొత్త చెరుకుపాలెం ఈ సంబంధించినటువంటి షాపులు. ఈ షాపులన్నిటికీ కూడా రేషన్ బియ్యం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మన పై అధికారులకి తెలియజేయాలని చెప్పేసి మన డిప్యూటీ తహసీల్దార్ గారికి కూడా విన్నవించుకుంటాం. అదేవిధంగా వీళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సిహెచ్డిటి మీద అతన్ని సస్పెండ్ అయినా చేయాలి, లేదంటే ట్రాన్స్ఫర్ అయినా చేయాలి. ఇతను ఉన్నంతసేపు ఇక్కడ ఈ మండలంలో రేషన్ దుకాణాలు సక్రమంగా జరగవు. పాత వాళ్ళకి పూర్తిగా కొమ్ముగా వస్తున్నాడు. పాత గవర్నమెంట్లో ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో ఇప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళకే సహకరించేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ఏదన్నా కూడా సమాచారం మొత్తం కూడా యొక్క పాత డీలర్లకి వాళ్ళ పరిచయాలతోటి వాళ్ళతోటి కుమ్మక్కై సక్రమంగా అతను సిహెచ్డిగా పనికే రాడని చెప్పేసి వీళ్ళందరూ కూడా డీలర్లందరూ కూడా ఏకాభిప్రాయంతో చెప్తా ఉన్నారు. తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ వివరించుకుంటాను. ఎల్ఐసిలో పాలసీదారులకు, ఏజెంట్లకు వ్యతిరేకంగా వస్తున్న మార్పులపై ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్స్ యూనియన్ దశలవారీ పోరాటాలను సాగిస్తుందని ఏఓఐ బ్రాంచ్ అధ్యక్షుడు బొంకూరి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక బ్రాంచ్ కార్యాలయంలో ఏఓ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఐఆర్డీఏఐ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిని నీరుగారుస్తుందని ఆరోపించారు. పాలసీదారుల బోనస్ తగ్గించడంతో పాటు జీఎస్టీని వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏజెంట్ల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా సంస్కరణ తీసుకువస్తున్నారని ఆరోపించారు. పాలసీదారులు బీమా తీసుకునే వయస్సును 50 సంవత్సరాలు తగ్గించడం, మినిమం పాలసీని 1,00,000 నుండి 2 లక్షలకు పెంచడం వల్ల వారు సంస్థకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 21న మచిలీపట్నం డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా,
ఫిబ్రవరి 11న చలో ఢిల్లీ, కోటి సంతకాల సేకరణ, పార్లమెంటు సభ్యులకు వినతి పత్రాలు అందజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ డిపోలో మంగళవారం నిర్వహించే డైల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ ఆర్టీసీ డిఎం జె నాగేశ్వరరావు తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు 9959225431 ఈ నెంబర్కు ఫోన్ చేసి వినుకొండ నియోజకవర్గంలో ఉన్న తమ ఫిర్యాదులను తెలియజేయాలన్నారు. డిపో పరిధిలో పట్నం, గ్రామాల నుండి సమయ వేళల్లో మార్పులు, సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు తెలియజేయాలన్నారు. సమస్యలతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని తెలియజేశారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.